క్యాన్సర్ ఎలా ఏర్పడుతుంది? సో క్యాన్సర్ అన్నది బాడీలో కణాలు లిమిట్ దాటి పెరగటం వల్ల ఏర్పడుతుందండి. సో బాడీలో నార్మల్గా కణాలు ఒక లిమిట్ దాటి పెరగకుండా కొన్ని నియంత్రణ వ్యవస్థలు ఉంటాయన్నమాట. ఈ నియంత్రణ వ్యవస్థలు కరెక్ట్గా లేకపోయినా, లేదంటే కణాలని క్యాన్సర్ కింద మారేటందుకు ప్రోత్సహించే జీన్స్ యాక్టివ్ అయినా బాడీలో క్యాన్సర్ ఏర్పడుతుందన్నమాట. సో బాడీలో క్యాన్సర్ ఎలా ఏర్పడుతుంది అంటే, చాలామందికి ఉన్న అలవాట్లు, స్మోకింగ్ కానీ, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, హెచ్పివి ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, లేదంటే వంశపారంపర్యంగా వచ్చే కొన్ని జెనెటిక్ చేంజెస్ వల్ల కానివ్వండి, ఆర్ వేరే కార్సినోజన్స్ ఆర్ క్యాన్సర్ కారకాల ప్రభావం వల్ల కానీ కణాల మీద ఈ ప్రభావం పడి ఈ కణాలు లిమిట్ దాటి పెరగటం జరుగుతుందన్నమాట. ఇది పెరిగే కొద్దీ బాడీలో అవి వాటి న్యూట్రిషన్ అది తీసుకొని బాడీలో ఇమ్యూనిటీని తగ్గించి బాడీలో వేరే అవయవాలకి పాకటం జరుగుతుంది. సో ఇలా బాడీలో క్యాన్సర్ ఏర్పడుతుంది. క్యాన్సర్ లక్షణాలు మరియు చికిత్స విధానాలు. సో క్యాన్సర్ లక్షణాలు అన్నది ఎటువంటి ఆర్గన్ ఎఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి మనకి లక్షణాలు బయటపడతాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నోటి క్యాన్సర్లో ఏమవుతుంది అంటే, నోట్లో పుండు రావటం కానివ్వండి, బ్యాడ్ స్మెల్ రావటం, అలాగే దాంతోపాటు డిశ్చార్జ్ రావటం, మెడలో గెడ్డలు రావటం, ఇలా బయటపడవచ్చు. ఊపిరితిత్తుల్లో అలాగే గెడ్డ కట్టింది అంటే క్యాన్సర్ ఏర్పడింది అంటే దానివల్ల దగ్గు రావటం, ఆయాసం, దగ్గుతో పాటు కళ్ళలో రక్తం పడటం, ఇలాగే ఒక్కొక్క ఆర్గన్లో క్యాన్సర్ ఏర్పడిన దాన్ని బట్టి ఈ సిమ్టమ్స్ ఆ ఆర్గానికి సంబంధించిన సిమ్టమ్స్ బయటపడవచ్చు. కానీ చాలా వరకు పేషెంట్స్, క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్స్లో కామన్గా మనం చూసేది ఏంటి అంటే, వీళ్ళలో బరువు తగ్గిపోవటం, అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అవ్వటం, రక్తం తగ్గటం, ఇది ఇలా కాకుండా ఆకలి తగ్గిపోవటం. సో ఇలాంటి సిమ్టమ్స్ చాలా వరకు క్యాన్సర్ పేషెంట్స్లో కామన్గా మనకు కనిపించే ఇబ్బందులు అనమాట. సో వీటిలో ట్రీట్మెంట్స్ ఎలా చేస్తారు అంటే, ప్రధానంగా క్యాన్సర్లో ట్రీట్మెంట్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఒకటి సర్జరీ అంటే ఆపరేషన్ చేసి ఆ కంతిని తొలగించడం. రేడియేషన్ అన్నది ఏంటి అంటే, లోకల్గా ఎక్కడైతే ట్యూమర్ ఉందో అది రేడియేషన్ ఇవ్వటం వల్ల ఈ కణాలు చనిపోవడం జరుగుతాయి. ఇది ప్రిడామినెంట్గా కొన్ని రకాల ట్యూమర్స్ అంటే స్క్వామస్ సెల్ కార్సినోమాస్, బ్రెయిన్ ట్యూమర్స్, వీటిలో ఎక్కువగా యూజ్ చేసే ట్రీట్మెంట్ అనమాట. సో దీంట్లో సర్జరీ లాంటి రిజల్ట్సే ఇస్తాము. అలాగే మనకి ఏ ఏరియాస్ అయితే సర్జరీ చేయలేము అలాంటి ఏరియాస్ రేడియేషన్ పెనిట్రేషన్ అవ్వటం వల్ల అలాంటి ఏరియాలో క్యాన్సర్ తొలగించడానికి రేడియేషన్ హెల్ప్ చేస్తుంది అనమాట. 3వ ట్రీట్మెంట్ పేరు సిస్టమిక్ ట్రీట్మెంట్స్. సో వీటిల్లో మనం యూజ్ చేసే కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇవన్నీ సిస్టమిక్ ట్రీట్మెంట్ గ్రూప్కి చెందిన మందులు అనమాట. అంటే క్యాన్సర్లో ఉండేవి ఈ 3 ట్రీట్మెంట్స్. ఈ మధ్య కాలంలో ఈ సిస్టమిక్ ట్రీట్మెంట్స్లో కొత్త ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులోకి రావడం జరిగాయి. ఇవి ఇమ్యూనోథెరపీ, ఇంకా టార్గెటెడ్ థెరపీ. సో టార్గెటెడ్ థెరపీ అంటే ట్యూమర్లో ఉండే కొన్ని లక్షణాలను గుర్తించి ఆ ట్యూమర్ని ఇరాడికేట్ చేసే ఒక మెకానిజం అనమాట. సో దీంట్లో వేరే అవయవాల మీద ఎక్కువ ప్రభావం లేకుండా ట్యూమర్ మీదే ప్రభావం చూపించే మందులు ఉంటాయి వీటిల్లో. దీనివల్ల ట్యూమర్ తగ్గుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. 2వ ట్రీట్మెంట్, ఇవాళ రోజున ట్రీట్మెంట్ రెవల్యూషనైజ్ చేసిన ట్రీట్మెంట్ క్యాన్సర్లో ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే ఇమ్యూనోథెరపీ అంటే బాడీలో ఇమ్యూనిటీని పెంచి స్వతహాగా ఉన్న ఈ ఇమ్యూన్ సిస్టమ్ క్యాన్సర్తో పోరాడి క్యాన్సర్ని బాడీ నుంచి తొలగించే ట్రీట్మెంట్. సో దీనివల్ల 4వ స్టేజ్లో ఉండే క్యాన్సర్, ఇంతకుముందు కీమోథెరపీకి పెద్ద రిజల్ట్స్ లేని క్యాన్సర్స్ తగ్గటం చూస్తూ ఉన్నాను. క్యాన్సర్ మొదటి స్టేజ్లో ఎలా గుర్తించాలి? సో అగైన్ క్యాన్సర్ మొదటి స్టేజ్లో గుర్తించడానికి మనం ప్రిడామినెంట్గా యూజ్ చేసే టెక్నిక్స్ స్క్రీనింగ్ టెక్నిక్స్ అంటాం అనమాట. సో ఈ స్క్రీనింగ్ అన్నది మనం రొమ్ము క్యాన్సర్లో, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్లో, అలాగే కోలాన్ క్యాన్సర్లో, ప్రాస్టేట్ క్యాన్సర్లో, లంగ్ క్యాన్సర్లో యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీటిల్లో ఏంటి అంటే, క్యాన్సర్ ఏదర్ బాడీలో ఏర్పడుతున్న దశలో అంటే ప్రీ ఇన్వేజివ్ స్టేజ్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఆర్ తొలి దశలో ఉన్నప్పుడు కానివ్వండి, రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటాం వల్ల ఈ క్యాన్సర్ని మనం గుర్తించి, ఈ స్టేజ్లో క్యాన్సర్ని గుర్తిస్తే ట్రీట్మెంట్స్ కూడా మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ ఇంటెన్సిటీ తక్కువగా ఉంటుంది, రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. శరీరంలో ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావచ్చా? సో క్యాన్సర్ అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టే బాడీలో కణాలు లిమిట్ దాటి పెరగటం, దీన్నే క్యాన్సర్ అంటాం అనమాట. సో ఇలా క్యాన్సర్ బాడీలో ఏ అవయవం నుంచైనా రావచ్చు. తల నుంచి కాలు వరకు ప్రతి ఆర్గన్ నుంచి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. కానీ కొన్ని క్యాన్సర్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎలాగేంటంటే మన గర్భసంచి క్యాన్సర్స్ కానివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్, నోటి గొంతు క్యాన్సర్స్, ఇవి మన దేశంలో ఎక్కువగా మనం చూసే క్యాన్సర్స్ అనమాట. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తల నుంచి కాలు వరకు ఏ అవయవం నుంచి అయినా మనకి క్యాన్సర్ రావచ్చు. ఎందుకంటే ఆ అవయవంలో ఉన్న కణాలు లిమిట్ దాటి పెరగటాన్ని మనం క్యాన్సర్ అంటాం కాబట్టి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎవరిలో ఎక్కువ ఉంటుంది? సో బ్రెస్ట్ క్యాన్సర్లో రిస్క్ అన్నది ఎక్కువగా మనకి ప్రపంచవ్యాప్తంగా పోస్ట్ మెనోపాజ్ అంటే నెలలు ఆగిపోయిన వాళ్ళలో చూస్తూ ఉంటాం అనమాట బ్రెస్ట్ క్యాన్సర్ అనేది. కానీ మన దేశంలో చూస్తూ ఉంటే
ఒక దశాబ్దం ముందే బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తిస్తున్నాం. ఎక్కువ మంది ఇంకా మినోపాజ్ రాకుండానే ఈ రోగం బారిన పడుతున్నారు. వీటికి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాల్సిన రిస్క్ ఫ్యాక్టర్స్, మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే హెల్దీ లైఫ్ లీడ్ చేయటం, ఎర్లీ ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడ్ అడిక్వేట్గా చేయటం, ఓసిపి పిల్స్ ఇలాంటివి అవాయిడ్ చేయడం. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని గణనీయంగా తగ్గించవచ్చు. క్యాన్సర్ రోగులకు ఎటువంటి డైట్ అవసరం? సో క్యాన్సర్ రోగులకి ఎవరైతే ట్రీట్మెంట్స్ మీద ఉన్నారో వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్ అనుకూలంగా కొన్ని డైట్స్ తీసుకుంటాం చాలా అవసరం అనమాట. కానీ ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్కి మేము అడ్వైస్ చేసేది ఏంటంటే రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు. అలాగే ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటాం చాలా చాలా అవసరం. కొన్ని రకాల ఫుడ్స్ కొన్ని ట్రీట్మెంట్స్ అప్పుడు అవాయిడ్ చేయమంటాం అనమాట. రేడియేషన్ అది తీసుకుంటున్నప్పుడు ఆర్ కీమోథెరపీ తొలి దశలో స్పైసీ ఫుడ్ కానివ్వండి, సిట్రస్ అంటే యాసిడ్ కంటైనింగ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ని అవాయిడ్ చేయమంటాం. దీనివల్ల గ్యాస్ట్రైటిస్, నోట్లో మంట పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే రేడియేషన్ మనం కడుపు భాగానికి అక్కడ ఇస్తున్నప్పుడు మనకి ఈ మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ కంటైనింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయమంటాం. దీనివల్ల పేషెంట్స్కి ఇబ్బందులు ఎక్కువగా ఉండటం, డయేరియా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో దానికి అనుకూలంగా మీ హాస్పిటల్లో మీకు ఒక డైట్ చార్ట్ ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మీ ఆంకాలజిస్ట్తో డిస్కస్ చేసి ఎలాంటి డైట్ తీసుకోవాలన్నది మీ ఆంకాలజిస్ట్ని అడిగితే వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తారు.